హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 298 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో సాయంత్రం పూట తీసిన వీడియో అండి ఇది. ఇక్కడైతే మొక్కలకైతే నీళ్ళు పోద్దామని వచ్చానండి. ఇంకా టమాటాలు అయితే కట్ చేసినవి ఉంటాయి కదండి, అవన్నీ వేస్తే మొక్కలు అయితే ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడేమో డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే పెట్టానండి. అక్కడేమో మన మందార చెట్టు కొమ్మ ఒకటి తీసి మళ్ళీ వేరే చోట క్లోజ్ చేద్దామని పెట్టానండి. ఇంకోటి ఇది వచ్చేసి నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మందారం చెట్టు అయితే తీసుకొచ్చాను, అది కూడా పెట్టానండి. ఇంకా అయితే బతికిందో లేదో తెలియదు, నిన్నే కదా పెట్టింది. ఒకవేళ బతికితే చూపిస్తానండి. అందరూ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నారండి. ఎందుకంటే ఇంట్లో ఫోన్లో నెట్ అయితే అయిపోయిందండి. నేనైతే టీవీ నెట్ అయితే కనెక్ట్ చేసుకుంటాను. ఇంకా టీవీ కూడా రావట్లేదు, అందుకని చెప్పేసి నెట్ అయితే లేదండి. అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏం తీయట్లేదు. ఎందుకంటే టీవీలో ఆగి 3 రోజులు అవుతుందండి. ఇంకా అది రాకపోతే పెట్టడం అవ్వదు కదండి. ఏ రోజు వీడియో ఆ రోజే పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇంక వీడియోస్ అయితే తీయట్లేదు. ఇంక ఇక్కడ చూసారండి సాయంత్రం పూట అయితే ఈ విధంగా అయితే చెత్త అయితే వచ్చిద్దండి. జామాకులు అవన్నీ అట్లా ఉన్నాయి. ఇంక ఇదైతే శుభ్రంగా అయితే ఊడ్చేసేయాలండి. ఒక అరగంట అయితే పట్టిద్దండి శుభ్రంగా మొత్తం ఊడ్చేసేసరికి. ఇంక ఈ విధంగా అయితే లోపల నుంచి అయితే ఊడ్చుకొస్తున్నాను. ఇక్కడ మ్యాట్లు చూసారండి, ఇవైతే జియో మార్ట్లో బుక్ చేశానండి. 100 రూపాయలు ఏమో పడ్డాయండి, నిన్నే వచ్చాయి. ఇంక వీడియో తీయడం అయితే అవ్వలేదు, తీసినా పెట్టలేను కదా, అందుకని చెప్పి ఇంక తీయలేదండి. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఇంకా 2 అయితే తీసుకున్నానండి. ఇంకోటి ఏంటంటే గంటలు కూడా తీసుకున్నానండి. ఆన్లైన్లోనే పెట్టాను జియో మార్ట్లో. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందండి, నాకైతే నచ్చినాయి. చూపిస్తానండి అవి కూడా. ఇక్కడైతే నేనైతే ఊడ్చుకుంటున్నానండి. మా పిల్లలేమో హోంవర్క్ రాయమంటే ఇంకా బయట అయితే కుర్చీలో కూర్చొని అయితే రాస్తున్నారండి. ఇంకా ఇట్లా అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇంకొంతమంది అయితే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్నైతే మా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళానండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక మా అమ్మమ్మకి అయితే బాగాలేదని చెప్పి చూడటానికి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంక వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే ఇంకా ఇదేనండి ప్రాబ్లం. అందుకని చెప్పి ఇంక తీయలేదు, నెట్ లేదని చెప్పి ఇంక తీయలేదు. మనకు అది నెట్ లేకపోతే పని అవ్వదు కదండి, వీడియో పెట్టడం అవ్వదు కదా ఫస్ట్, అందుకని చెప్పి ఇంక తీయలేదు వీడియో. ఇంక సన్నజాజి పూలు అయితే కోసానండి, ముందే కోసి కట్టేశాను. ఇంకా ఒకవైపు అయితే ఇంకా దోసపిండి అయితే వేయాలండి, అన్నం కూర కూడా వండాలి. ఈరోజు పొద్దునైతే ఏం కూర చేయలేదు, ఇంకా సాయంత్రం అయితే చేయాలండి. కూరగాయలు అయితే ఉన్నాయండి, ఏదో కూర అయితే వండేస్తాను. ఇంకెక్కడైతే ఈ విధంగా అయితే ఊడ్చుకుంటూ వస్తున్నానండి. మొత్తం ఊడ్చిన తర్వాత చూపిస్తాను ఎంత వచ్చిందో. ఇంకా పని అయితే పొద్దున పూట అయితే అయిపోయిందండి. ఇంక వీడియో తీయటం అయితే అవ్వలేదు. ఇంకా పొద్దున్న టిఫిన్ పని అయిపోగానే ఎండండి మామూలుగా ఉండట్లేదు, బయటికి వెళ్ళి వీడియో తీయాలన్నా తీయలేకపోతున్నాను. ఇంకా అందుకని చెప్పి ఏం వీడియో అయితే తీయలేదు. ఇంకోటి ఏంటంటే మొన్న వేణుగోపాల స్వామి కళ్యాణం అని పెట్టాను కదండి, రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి కళ్యాణం అని. ఇంకా కళ్యాణం అయిపోయి 15 రోజులు అయితే అయిపోయిందండి. ఇంకా రేపైతే 16 రోజుల పండుగ అయితే చేస్తున్నారు గుడి దగ్గర. ఇంకా అక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నారండి, బయట భోజనాలు అవి పెట్టడానికి ఇంటి దగ్గరేలండి. ఇంక నేనైతే ఈ విధంగా సర్దుకుంటూ ఊడ్చుకుంటూ వస్తున్నానండి అన్నీ. ఇంకా అక్కడైతే డెకరేషన్ అయితే జరుగుతుంది, ఒకవేళ వీడియో తీస్తే పెడతానండి క్లిప్పు. ఇంకా నేనైతే ఇంక ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఎండకు తట్టుకోలేక డ్రింక్ బాటిల్ అయితే తీసుకొని తాగుతున్నాము. బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా పుచ్చకాయ కూడా తీసుకొచ్చారండి మా వారు. ఎండలు అట్లా ఉన్నాయి. నాకేంటంటే పొయ్యి దగ్గర ఉండేసరికి ఇంకొంచెం ఈ ఎండకి ఆ పొయ్యి దగ్గర ఉండేసరికి నీరసంగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఇంక మా వారైతే పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు. ఇంకా డ్రింక్ అయితే ఓపెన్ చేసి 3 రోజులు అవుతుందండి, అయిపోయింది. ఇంకా నేనైతే పని అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసానండి. మధ్యాహ్నం అయితే వేసాను. ఈ ఎండకి పొద్దున్న వేసినా కూడా బాగా ఎండిపోయి తెల్లగా అయిపోతాయని ఇంకా కొంచెం 1 గంట వేస్తే సరిపోద్ది కదండి వాషింగ్ మిషన్లో బట్టలు, 1 గంట వేస్తే సరిపోద్ది. ఇంకా అందుకని చెప్పి లేట్గానే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా. ఇంక ఇక్కడైతే ఊడుస్తున్నానండి. చాతురి అయితే ఇంకా బాటిల్ తీయమ్మా అంటే తీసింది. ఇంక తనైతే వర్క్ అయితే రాసుకుంటుందండి. కార్తిక్ కూడా వర్క్ రాస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఏంటంటే స్కూల్ నుంచి రాగానే ఈరోజు అయితే ఇద్దరు గొడవ పడ్డారండి.
సైకిల్ దగ్గర. చాతుర్య ఏమో తన సైకిల్ తొక్కకుండా కార్తీక్ సైకిల్ అయితే తొక్కాలనుకునిద్ది. వాడిదేమో పెద్ద సైకిల్ అండి. ఇంకా తనైతే పట్టుకొని తొక్కించాలి. వాడి వల్ల అయితే అవ్వట్లేదు. నేను ఇవ్వనని చెప్పి ఇంక వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. వాళ్ళ నాన్నైతే అరిసాడని చెప్పి ఇంకిద్దరు హోంవర్క్ అయితే రాస్తున్నారండి. ఇంకెందుకు గొడవ, హోంవర్క్లు రాసుకోండి అని చెప్పాను. అందుకని కూర్చొని రాస్తున్నారు. ఇంక నేను ఇల్లు ఊడుస్తానని చెప్తే ఇంక బయట అయితే కూర్చున్నారండి. మొత్తం ఊడ్చుకొస్తున్నాను నేను. ఇంకా కింద కూర్చుంటే మొత్తం దుమ్ముగా ఉందండి. అందుకని చెప్పి కొంతసేపు కుర్చీలో అయితే కూర్చొని రాసుకోండి అమ్మ, తర్వాత కింద కూర్చుందరు కానీ అంటే సరే అని కూర్చున్నారు. ఇంకా అదండి, ఇట్లా అయితే వీడియో అయితే తీసానండి. మొక్కలు అని చెప్పాను కదండి, మందార చెట్టు అయితే కొమ్మలు అయితే బతకట్లేదండి. మన చెట్టు చాలాసార్లు అయితే పెట్టాను, అయినా బతకట్లేదు. సరే చూద్దాంలే అని చెప్పి మళ్ళీ ఇంకా అంటే ఎక్కువ మొద్దు ఉండిద్ది కదండి, అదైతే తీసి పెట్టాను. కొంచెం అయితే ఎగురైతే వచ్చిందండి. ఇంకా బతికిద్దో లేదో తెలియదు. బతికితే మంచిదే కదండి. పువ్వులు అయితే ఈ చెట్టుకి అయితే బాగానే వస్తున్నాయి. ఇంకా అవి కూడా వస్తే బాగుండిద్ది కదా అందంగా అని చెప్పి ఇంక పెట్టాను. ఇంక నేను ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంక అక్కడ ముద్ద మందారం చెట్టు బాగుందండి. అదేంటంటే 2-3 పువ్వులు అయితే 2-3 రకాల పువ్వులు అయితే పూసిద్దంట ఒకటే చెట్టు. ఇంకా మా అమ్మమ్మ అయితే చెప్పింది 2-3 రకాల పూలు పూసిద్దమ్మా ఒక చెట్టు అని. సరే పెడతానమ్మా అని చెప్పి తీసుకొచ్చాను. ఎట్లా ఉండిద్దో ఏమో మరి. పెట్టాను, బతికితే బాగుండిద్ది. నాకేంటంటే పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అంటే పెట్టుకోవడం కోసం కాదు, అట్లా అందంగా ఉంటే బాగుండిద్ది. నేనేమంత ఎక్కువ పెట్టుకోనండి. ఇంకా సన్నజాజి పువ్వులు పూసినా కట్టేసి చాతుర్యకైతే పెడతాను. ఎప్పుడన్నా ఒకరోజు నేను పెట్టుకుంటానండి. మన సన్నజాజులు అయితే పోతున్నాయి. అట్లాగే చుక్కమల్లెలు కూడా పోస్తున్నాయండి, చూపిస్తాను మీకు. చుక్కమల్లెలు పోస్తున్నాయి, గన్నేరు పూలు అవి కూడా పోస్తున్నాయండి. బిళ్ళ గన్నేరు అంటారు కదా, అవి కూడా పోస్తున్నాయి. ఇంకా బొప్పాస్కాయలు అయితే కొయ్యలేదండి, అవి అయితే ఉన్నాయి. నేనైతే రోజు చూస్తున్నాను ఎప్పుడు పండుతాయా అని. అవి అయితే పండట్లేదు, పండిన తర్వాత కోస్తాను. మొన్న ఏమైందంటే వీడియో తీస్తే బొప్పాస్కాయ చెట్టు కిందకి అయితే వెళ్ళానండి. నేను వెళ్తే ఆ ఆకు తగలటం వల్ల ఏమో నాకైతే చేతికైతే గుల్లల్లాగా అయితే వచ్చినాయండి. ఇంక అందుకని చెప్పేసి నేను వెళ్ళట్లేదు. కొంచెం దురదలాగా వచ్చి గుల్లలు వచ్చినాయి చేతికి, ఆకు తగలటం వల్ల. అదనేది పడలేదు నాకు. ఇంకా అందుకని చెప్పి నేనైతే అటువైపు వెళ్ళట్లేదు. మామూలుగా వీడియో తీయాలన్నా దూరంగా అయితే తీస్తున్నాను. నీళ్ళు అవి దూరంగానే ఉండిపోస్తున్నాను. పొద్దున్నే అయితే మా వారైతే పైప్తో అయితే పెడుతున్నారండి నీళ్ళు చెట్లన్నిటికీ. ఇంకా ఎండాకాలం కదా, సాయంత్రం కూడా పోయాలండి ఇప్పుడు. ఇంక వానాకాలం పోయకపోయినా ఏమి ఉండదులే కానీ, చలికాలం, వానాకాలం, ఎండాకాలం అయితే పొద్దున సాయంత్రం నీళ్ళు అయితే పోయాలి, లేకపోతే చచ్చిపోతాయండి. ఇంకా అందుకని చెప్పి అట్లా అయితే పోస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఊడ్చేసానండి. మొత్తం చెత్త అయితే చాలా అయితే వచ్చింది. ఏంటంటే గాలి తోలుతుంది కదండి బాగా, అందుకని చెప్పి మాకేంటంటే చుట్టూ గోడ లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఆకు అనేది వస్తూ ఉండిద్దండి. మా పెద్ద అత్తయ్య వాళ్ళ జామ చెట్టుది, మా జామ చెట్టుది ఆకు అనేది ఇంకా గాలికి అట్లా వస్తుంది. ఇంక ఈ విధంగా అయితే ఊడుస్తున్నానండి. పొద్దున్నే ముగ్గు అయితే వేసాను, చూపించలేదు కదండి మీకు. ఇంకా ఊడ్చే టైం కూడా వచ్చేసిందిలేండి. పిల్లలు అయితే తొక్కేస్తున్నారు. చిన్న వాకిలి కదండి, పిల్లలు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఆడుకుంటూ వచ్చి తొక్కుతారు. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి తెలీదు. ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఏంటంటే వీడియోస్ పెట్టకపోతే, కొత్తగా స్టార్ట్ చేశాను కదండి, వీడియోస్ పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని మా అక్క వాళ్ళు అయితే, మా చెల్లి మా అక్క వాళ్ళు అయితే ఫోన్ చేసి అడిగారు, ఎందుకమ్మా వీడియోస్ ఆపేసామని. అదేనండి కారణం. వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇంకా తీయకుండా ఆపేసి అని అనుకొని అడుగుతున్నారు. లేదండి, తీస్తాను వీడియోస్, స్టార్ట్ చేస్తాను కదండి, చేయాలి, చేస్తాను. కాకపోతే నిదానంగా చేస్తున్నాను. నేనేం బయటకు వెళ్ళను కదండి, ఇంకా ఇంట్లో పనే కదా, పద్దాకలు ఓడవడం వండడం ఇవే కదండి. ఇంకా పనే సరిపోతుంది. ఇంక పద్దాకలు పనైనా ఏం చూపిస్తామండి. అందుకని వీడియో అయితే తీయలేదు. అదొక కారణం అని చెప్పి మళ్ళీ ఇంకేమో నెట్ రావట్లేదని చెప్పాను కదా, అదొక కారణం అండి. వీడియో అయితే మొన్న అప్లోడ్ పెడదామని పెడితే అప్లోడ్ అయితే అవ్వలేదు. ఇంకా చాలాసేపటికి కూడా అవ్వట్లేదని వచ్చేసి డిలీట్ చేసేసానండి. ఇంకా అందుకని చెప్పి ఇంక ఈరోజు అయితే తీస్తున్నాను. ఇంక ఈరోజు అయితే మా వారు ఇంకా టీవీ అతనికి ఫోన్ చేసి చెప్పారు, బిల్లు అయితే వేయమని చెప్పి. ఇంకా నెట్ అయితే వచ్చిందండి. ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇంక ఇక్కడైతే దోసకండి, నేనైతే రోజు గ్రైండర్ వేస్తాను కదండి, అట్టుకి ఇడ్లీకి. దోసకైతే నానబెట్టేసాను. ఇంక ఇవైతే కడిగేసి గ్రైండర్కి అయితే వేయాలండి. ఇవి రేషన్ బియ్యం కదండి, చాలా మట్టి అయితే వస్తుంది. కొన్నిసార్లు అయితే రాదండి ఇంత మట్టి, ఇంకొకసారి అయితే బాగా వస్తుంది. ఇంక అందుకని చెప్పి బాగా పిసికి కడగాలండి వీటిని. 2-3 సార్లు అయితే కడిగేస్తాను.
కడిగి గ్రైండర్కి వేసి వస్తానండి. కార్తీక్ వాళ్ళు అయితే రాసుకుంటున్నారు. మా వారైతే బయటకు వెళ్ళారండి. తను ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళారండి. ఇంకా అందుకని నేను చెప్పి నేను కూర ఏం వండలేదు, ఇంకా నాకు ఒక్కదానికే అని చెప్పి నేను కూర అయితే ఏం చేయలేదండి. ఇంక ఇప్పుడైతే కూర అయితే ఏదో ఒకటి వండుతాను. ఇంక ఈ విధంగా అయితే కడుగుతున్నానండి. రోజు నా డ్యూటీ ఇదేనండి. నా పనులు అయితే ఇలాగే ఉంటాయి. ఇంక ఇట్లాగైతే చేసుకుంటూ ఉంటాను నిదానంగా. ఏంటంటే ఈ ఎండకైతే చేయలేకపోతున్నానండి. మధ్యాహ్నం అయితే బాగా ఎండగా ఉంటుంది. నాకైతే కొంచెం ఆ పొయ్యి సగం ఉండేసరికి నీరసం అయితే వస్తుందండి, నీరసంగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి గంటలు కూడా బుక్ చేశానని చెప్పాను కదండి. జియో మార్ట్లో అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఆర్డర్ పెడితే వచ్చినాయండి. ఇంక ఇది 2 గంటలు వచ్చేసి ఎంతో పడిందండి, ప్రైస్ గుర్తులేదు. ఇంకా నేనేంటంటే బిల్లు పడేసాను. ఇంకా ఎంతో పడింది చూడాలి. ఇంకా 2 మ్యాట్లను 2 గంటలు తీసుకున్నాను. గంటలు అయితే బాగున్నాయండి, గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టీల్ కూడా బాగుందండి. ఇంకా ఆ 2 అయితే తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే గ్రైండర్కి అయితే వేసేసానండి పిండి. దోసపిండి అయితే అవుతుంది. ఇంక కూర అయితే చేయాలండి. ఇంక నేనైతే టమాటాలు ఉన్నాయని చెప్పేసి బంగాళదుంపలు టమాటాలు అయితే ఉన్నాయండి ఇంట్లో. ఇంక మా వారిని ఒక ములక్కాయ అయితే తీసుకురమ్మని చెప్పాను. ములక్కాయ టమాటా వేస్తానని, ఒక పూటకే కదండి అందుకని చెప్పి ఒక ములక్కాయ అయితే తీసుకొచ్చారు. ములక్కాయ వచ్చి 15 రూపాయలు అంటండి. ఒక ములక్కాయ ఖచ్చితంగా 10 ముక్కలు అయితే అయినాయండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే ఒక 10 అయితే అయినాయి. ఇంక ఇక్కడైతే కట్ చేసేసానండి. తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. నూనె వేసి పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే బియ్యం అయితే కడిగి పెట్టాను. పిల్లలైతే ఆడుకుంటున్నారండి, సైకిల్ తొక్కుంటున్నారు. నేనైతే వంట అయితే చేసేసి అక్కడ వేస్తున్నారని చెప్పాను కదండి, బయటకు అయితే వెళ్తే చూపిస్తాను, లేకపోతే లేదు. మా ఇంటి దగ్గర నుంచి చూసినా బయటకు వెళ్తే కనిపించిద్దండి. ఇంక ఇక్కడైతే ములక్కాయ కూర అయితే చేస్తున్నాను కదండి. ములక్కాయలు అయితే ముందైతే వేపుకోవాలండి, త్వరగా ఉడుకుతాయి. టమాటా కర్రీలో ములక్కాయలు ఫస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే త్వరగా అయితే ఉడుకుతాయండి. ఆ పచ్చివాసన అంతా పోయి నూనెలో అయితే వేపుకోవాలి కొంచెం. ఇంక ఇట్లా అయితే వేపేసి టమాటాలు కూడా వేసేసానండి. వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి మూత అయితే పెట్టేశాను. నేనైతే ఈ విధంగా అయితే వండుతానండి. సింపుల్గానే వంట పూర్తి చేస్తానండి నేనైతే. మీరైతే ఎలా చేస్తారో మరి. నేనైతే త్వరగా అయ్యేటట్టు చూస్తాను. టేస్ట్ కూడా బాగానే ఉండిద్ది, కాదు కొంచెం త్వరగా చేసేలా చూస్తానండి. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేశాను కదా. ఇంకా ఈ విధంగా అయితే ములక్కాయలు అయితే ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించాలండి. ఇంకా టమాటాలు అయితే వేసేస్తాను. ఇంక మా వారైతే బయట కూర్చున్నారు. పిల్లలు కూడా అక్కడే ఉన్నారండి బయట. గాలి అయితే బాగా వస్తుందండి సాయంత్రం పూట. పగలేమో ఎండ బీభత్సంగా కాస్తుంది, సాయంత్రం ఏమో వాతావరణం చల్లగా ఉండి గాలి అయితే బాగా వస్తుందండి. చల్లటి గాలి అయితే తోలుతుంది. ఇక్కడైతే గుడి దగ్గర డెకరేషన్ అయితే జరుగుతుందని చెప్పాను కదండి. రేపైతే భోజనాలు ఇంక ఈ విధంగా అయితే చేశారండి. ఒకవేళ వీడియో తీస్తే పెడతాను. ఇంకే భోజనం కోసం ఇట్లా అయితే వేశారండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.